ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవత రత్నాకరం తృతీయ స్కందము. మనుజుడు ఏ విధమైన సాధనల ద్వారా భగవంతుణ్ణి చేరుకోగలడో వాటిని మనకిక్కడ వివరించుతూ ఉన్నారు. పరీక్షిత్ మహారాజుకి ఎటువంటి కర్మలు చేసి మనుజుడు వాస్తవమైన భగవంతుణ్ణి చేరుకోగలడో దాన్ని ప్రబోధం చేస్తూ ఉన్నాడు సుఖమహర్షి. అవి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం అంటూ చేస్తాం. యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్టో మితబుద్ముని వినక్తశరణః శాంతో మైత్రః కరుణాత్మవాన్. పరిమితమైన భోజనము కలిగి ఉండవలెను. సదా ఏకాంతమున నివసించుచూ ఉండవలెను. శాంత స్వభావము కలిగి ఉండవలెను. సర్వులకు మిత్రుడై ఉండవలెను. ఏ విధంగా మనం నడుచుకోవాలి అంటే మన అలవాటులు పరిమితమైన భోజనము కలిగి ఉండవలెను. మితాహారము అంటామన్నమాట. అంటే ఆహారం అనేది మనం మితంగా తీసుకోవటం అనేది ఉండాలి భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేసేవాళ్ళు అని. అయితే ఇక్కడ మితాహారం అనేది ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే, మితమైన ఆహారము అంటూ కానీ మనం తీసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా మన జ్ఞానం అనేది ఎప్పుడూ మెలకువగా ఉండటం అనేది జరుగుద్ది. అంటే ఎప్పుడూ కూడా హుషారుగా ఎప్పుడూ ప్రతి ఒక్కదాన్ని అబ్జర్వేషన్ గుర్తించటం అనేది జరుగుద్ది. అదే మితము తప్పి ఆహారం అంటూ కానీ తీసుకున్నట్లయితే మనకి గాఢ నిద్ర అనేది ఎక్కువగా మనకు రావటం అనేది జరుగుద్ది. గాఢ నిద్ర అనేది వచ్చిందంటే మన జ్ఞానం అనేది కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మన గాఢ నిద్రలో జ్ఞానం కోల్పోతామో అప్పుడు మనకు ఎటువంటి సాధన చేసేదానికి కూడా జ్ఞానం అంటూ లేకపోతే మనకు ఆ సమయం అనేది ఉపయోగపడదు. అందువల్ల ఇంకా ఏ విధంగాను అంటే మితమైన ఆహారంతో శరీరం అనేది ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ఏ రోజు భుజించిన ఆహారము ఆ రోజు కానీ మనకి అరుగుదల అయినట్లయితే మన ఆరోగ్యం అనేది ఎప్పుడూ కూడా బాగా ఉంటుంది. అదే మనకు అరుగుదల లేని ఆహారము ఎక్కువగా మితము తప్పి కానీ తీసుకున్నట్లయితే అది అరగకపోయినట్టే ఆ ఆహారం అనేది పచనంగాక అది అరుగుదల లేకపోతే మనకి రోగబాధలు అనేది తయారవుతాయి. ఎప్పుడైతే రోగబాధలు తయారవుతాయో భగవంతుణ్ణి కొలిచేదానికి భగవంతుణ్ణి ప్రార్థించేదానికి మనకి మనస్సు అనేది సహకరించదు. అందువల్ల ఈ మితాహారం వల్ల అనేక రకాలైన ఉపయోగం అనేది మనకు తప్పనిసరిగా అది భౌతికంగా కానీ పారమార్థికంగా కానీ మితాహారము అనుజుడికి ఎంతో మేలు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. ఇంకా సదా ఏకాంతమున నివసించుచుండవలెను. ఏకాంతమున నివసించుచుండాలి అంటే ఇక్కడ ఏకాంతము అంటే ఎటువంటిది అంటే మనం 10 మందిలోకి పోకుండా ఎవరిలో జనంలో ఉండకుండా ఒక్క మనిషిగా తనకు తానుగా ఉండాలి అని అనుకోనే అర్థం మనం చెప్పుకోవచ్చు. వాస్తవకంగా అది కూడా మొట్టమొదట్లో అవసరమే. ఎందుకంటే భగవంతుని గురించి మనం ఆలోచన చేసేదానికి 10 మంది ఉన్నప్పుడు 10 రకాలైన ఆలోచనలు భావనలు అనేది మనకి తగులుతుంటాయి, తటస్థించుతూ ఉంటాయి అన్నమాట. అది ఒక రకమైన భావన అయితే అసలు వాస్తవకంగా ఏకాంతంగా ఉండటం అంటే ఎప్పుడూ తన ఆలోచన అనేది
ఈ ప్రపంచానికి సంబంధించి అనేక విషయాలు అనేక రకరకాలుగా చిత్రించుకున్న యొక్క మనస్సు ఏదైతే ఉన్నదో అది కానీ లేకుండా అనేక రకాలు చిత్రించిన అనేక రకాలు ఏకము నుంచే ఈ అనేక రకాలు మొత్తం కూడా చిత్రింపబడుతున్నాయి, ఈ సృష్టింపబడుతూ ఉన్నాయి అనే మెలకువతోటి ఏది సృష్టింపబడ్డా ఏది కదిలినా సరే మనస్సు యొక్క సంకల్పం ఏ స్థానం నుంచి అయితే కదులుతూ ఉన్నదో ఆ స్థానాన్ని వదలకుండా దృష్టి అక్కడ నిలబెట్టగలిగటం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ వాస్తవమైన ఏకాంతము. అప్పుడు ఎప్పుడైతే ఏ స్థానం నుంచి కదిలి ఎన్ని రకాల చిత్ర విచిత్రాలు సృష్టించి చూసి వచ్చినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ అక్కడ ఏ అనేకత్వం మొత్తం ఈ ఏకముల నుంచే జరుగుతూ ఉన్నదనే ఏకం కాడ ఉండ దృష్టి అయితే అప్పుడు మొత్తం అనేకాన్ని సృష్టించిన అనేకం కూడా మొత్తం ఏకమేను అన్న విషయం అనేది అప్పుడు అనుభవపూర్వకంగా అక్కడ నిలబడగలుగుతాడు సాధకుడు. అందువల్ల ఏకాంతమున ఉండాలి అని మనకి ఇక్కడ తెలియపరచటం అనేది జరుగుతుంది. అటువంటి ఏకాంతములో ఎప్పుడూ కూడా నివసించుతూ కానీ ఉండినట్లయితే ఈ సమస్తం బ్రహ్మాండం మొత్తం కూడా ఏకస్వరూపమే తప్ప రెండవది లేనే లేదు అన్న స్థితి ఏదైతే ఉన్నదో ఈ విశ్వములో అటువంటి యొక్క స్థితిని తను పొందగలుగుతాడు. ఆ ఏకాంతాన్ని అలవాటు చేసుకొని అటువంటి ఏకాంత స్థానానగానే నివసించుచూ ఉండినట్లయితే ఇంకా ఏ విధమైన అలవాట్లు ఉండాలి సాధకుడికి అంటే శాంత స్వభావము కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. శాంత స్వభావము ఎవరికి కలిగి ఉంటుంది? ఆత్మస్వరూపమే తానే ఆత్మస్వరూపమయ్యి ఈ సమస్త కార్యకలాపాలు ఆత్మస్వరూపమయ్యి ఎవరైతే చేయుతూ ఉంటారో అటువంటి వాడే ఇక్కడ శాంత స్వభావము కలిగి ఉండటం జరుగుద్ది. లేకపోతే వాస్తవకంగా శరీరము తానయ్యి శాంతంగా ఉండాలి అని అనుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా శాంతం అనేది ఉండేదానికి ఆస్కారమే లేదు. ఎందుకు లేదు అంటే శరీర స్వాభావికం అనేది క్షణం మారుతూ ఉంటుందన్నమాట. శరీరములో జ్ఞానం కానీ మిళితమయ్యిందంటే క్షణం అనేది కదలికలు జరిగే మార్పులు చెందుతూ ఉంటుంది. ఒకసారి శాంతంగా ఉంటుంది, ఒకసారి అశాంతంగా ఉంటుంది, ఒకసారి దుఃఖంగా ఉంటుంది, ఒకసారి సంతోషంగా ఉంటుంది, ఒకసారి బాధాకరంగా ఉంటుంది, ఒకసారి ఏమైనా కలకలకలా నవ్వుతూ ఉంటుంది. ఇట్లా చపలంతో కూడుకున్న స్వాభావికాలు మొత్తం కూడా శరీర ధర్మానికి ఉండయి కాబట్టి అక్కడ శరీరం తానయ్యి శరీరమే నేను అనుకున్న యొక్క అహంకారంతో కూడుకున్న యొక్క జ్ఞానం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా శాంత స్వభావం అనేది ఉండలేదు. ఇవే మరి ఏ స్వాభావికం ఉంటుందంటే శరీరంలో ఉంటూ కూడా శరీరానికి మిగిలి శరీరానికి సాక్ష్యరూపకంగా శరీరంతో కూడుకున్న ఇంద్రియాదులతోటి కూడుకున్న సమస్త కర్మలకు ఆధారమయ్యి ఎప్పుడైతే మిగిలి యొక్క సమస్త కర్మలకు మిగిలి ఆ మిగిలిన యొక్క స్వరూపమే తానయ్యి సమస్త కర్మలు చేయగలిగిన వాడు ఎవరైతే ఉంటాడో అటువంటి సాక్షిమాత్రుడుగా ఉన్నవాడే ఇక్కడ శాంత స్వభావముగా ఉండగలుగుతాడు. ఇంకా ఏ విధమైన విధానం మనకు ఉండాలి అంటే సర్వులకు మిత్రుడై ఉండవలెను. సర్వులకు మిత్రుడయ్యే విధంగా ఉండగలుగుతాడు. తన ఆత్మస్వరూపమే స్వరూపమైతే ఉన్నదో అన్ని శరీరాలలో కూడా అన్ని ప్రాణులలో కూడా ఆ ఆత్మస్వరూపమే ఉన్నది, రెండవది లేదు అని కానీ చూడగలిగితే అప్పుడు సర్వులకు కూడా మిత్ర స్వభావము మిత్రుడై ఉండగలుగుతాడు. ఇంకా ఏ విధంగా దయాళువై ధైర్యవంతుడై ఉండవలెను. ఇక్కడ దయాళువు ధైర్యవంతుడు
ఇక్కడ ధైర్యం అంటే మనకి లోకములో చాలా చాలా ధైర్యము, చాలా దయాలువులు కనపడుతుంటాయి. ఏ విధమైన దయాలువులు కనపడతాయి అంటే లోకములో ఒకరికి ఎవరైనా సరే ఏదైనా ఒక పేదవాడికి ఏదన్నా ఒక సహాయం కానీ చేసినట్లయితే ఆ సహాయం నేను చేశాను చూడు ఎంత దయగలిగిన వాడో, ఈ తీరుగా బాధలో ఉన్నప్పుడు అటువంటి సహాయం చేశాడు అని ఆ విధంగా లోకానికి కనపడే యొక్క దయాలం అనేది మనకు కనపడుతుంటుంది. ఇక్కడ వాస్తవికంగా దయ అంటే ఎవరి మీద దయ ఉండాలి? తన మీద తానుకు దయ ఉండాలి అన్నమాట. అయితే తన మీద తనకు దయ అనేది ఏ విధంగా ఉంటుంది? దయ తన మీదకు తను దయ ఉంటుందంటే తనకంటే వేరే ఈ ప్రపంచములో ఈ విశ్వములో రెండవ వస్తువు లేదు అన్న నిశ్చయము కలిగి ఉండటమే తన మీద తనకు దయ ఉండటము. అప్పుడు ఏ వస్తువును చూసినా ఏది చూసినా తన రూపకమే కదా. తన రూపకమే అయినప్పుడు ఇంకా అక్కడ దయ అనేది ప్రత్యేకత ఇంకొక వస్తువు ఏదైనా ఉంటే, ఇంకొక ప్రాణి అంటే ఏదైనా ఉంటే అక్కడ దయ ఒకరి మీద చూపించటం అనేది జరిగేది. అటువంటప్పుడు తన మీద తన స్వరూపమే అన్ని శరీరాలలో ఉంది కాబట్టి అన్ని శరీరాల్లో ఉన్న స్వరూపమే తన శరీరంలో ఉంది, అన్ని శరీరాల్లో తన రూపకమే ఉంది. అంతా బయట కూడా మొత్తం ఏకస్వరూపంగా ఉండ ఏ పరమాత్మ శక్తి చైతన్యం అయితే ఉన్నదో ఆ స్వరూపం తప్ప రెండవది లేదు అని అటువంటి అనుభవం కలిగి ఉండవాడికే ఇక్కడ వాస్తవమైన తన మీద దయ ఉంటుంది. ఇంకా ఏ విధంగా ఉండాలి అన్నప్పుడు ధైర్యవంతుడై ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ ధైర్యవంతుడు అంటే మనకు ధైర్యం అంటే మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే ఏదైనా సరే మనకి ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక భయం కలిగినప్పుడు, ఏదైనా ఎవరితోడైనా మనకి ఇబ్బంది కలుగుద్దని, ఎవరితోడైనా సరే మనకు బాధ కలుగుద్ది, లేకపోతే వాళ్ళ వల్ల అపకారం జరుగుద్ది, లేకపోతే ఒక దొంగ తోడుపోతూ, లేకపోతే ఎవరైనా వచ్చి మన సొమ్ములు అపహరించగలటాము అని ఇటువంటి ఈ లోక వ్యవహారానికి సంబంధించిన ఏవైతే ఉండయో వీటికి మనం ధైర్యంగా ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటాం. వాస్తవికంగా ధైర్యం అంటే అది కాదు. ధైర్యం అంటే శరీరం ఉండంగానే శరీరం లేకుండా అశరీరిగా ఉండి నివసించడం ఏదైతే ఉందో అది వాస్తవమైన ధైర్యము. శరీరం ఉండంగానే శరీరం లేని అశరీరిగా ఉండి నివసించటం. ఎందుకంటే ఇది దీనికన్నా మరి ఇది లేనిది ఉండట్టుగా భ్రమపడి బ్రతికేదాన్ని నిరంతరము ఇదే నిజము అని మనకి చూపెడుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో అనేక రకాల బంధనాలు మనం తగిలించుకొని ఉంటాం. ఈ బంధనాలు మొత్తం అనేక రకాలుగా మనల్ని బంధించి ఉంటాయి అన్నమాట. ఈ బంధించి ఉండే ప్రతి ఒక్కదాన్ని ఈ శరీర సంబంధించినవి ఎవరైతే ధైర్యంతోటి వీటిని మొత్తాన్ని తొలగించుకోగలుగుతాడో ఆడు వాస్తవమైన ధైర్యవంతుడు. ఎవరు తొలగించుకోగలుగుతారు? శరీరం ఉన్నప్పటికీ కూడా అశరీరిగా ఎవరైతే ఉండగలుగుతాడో అటువంటి వాడు ఇక్కడ వాస్తవికంగా ధైర్యవంతుడు. అటువంటి ధైర్యము అనేది కలిగి ఉండాలి. ఇంకా ఏ విధంగా ఉండాలి అంటే ప్రకృతి పురుషుల వాస్తవ స్వరూపము యొక్క అనుభవముచే పొందబడిన తత్వజ్ఞానము వలన స్త్రీపుత్రాది సంబంధులతో కూడిన ఈ దేహమందు నేను నాది అను మిథ్యారోప అభినివేశము కలిగి ఉండదు. ఎప్పుడైతే మనకి తత్వజ్ఞానము ప్రకృతి పురుషుల వాస్తవ స్వరూపము యొక్క అనుభవముచే పొందబడిన తత్వజ్ఞానము వలన, ఇక్కడ ప్రకృతి అంటే ఏమిటి, ఇక్కడ పురుషుడంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏదైతే మనకి కంటికి కనపడుతూ ఉన్నదో ఈ దృశ్యరూపకము, కంటికి కనపడేది కానీ మనస్సుకి
గోచరించేది కానీ మనసుకి ఎంత లెక్క అయితే గోచరించుతూ ఉన్నదో ఆ గోచరించేది కానీ ఈ కంటికి ఇంద్రియాదులకి కనపడేది కానీ ఈ దృశ్య రూపకము ప్రపంచం మొత్తం కూడా ఈ విశ్వంలో ఉండే యొక్క ఏ దృశ్యమైతే ఉన్నదో ఆ దృశ్యం మొత్తం కూడా ఇక్కడ ప్రకృతి. అంటే ప్రకృతి అంటే ఒక జడమైన స్వరూపము, అంటే కదలిక లేనిది. మరి ఈ ప్రపంచం మొత్తం కదలిక లేనిది అని మనం చెప్పేటప్పుడు మరి ఈ విధంగా ఈ కదలిక లేని దాన్ని ఏ విధంగా ఎన్ని మనకి కదులుతున్నట్టు మెదులుతున్నట్టు మార్పులు చేర్పులు చెందుతూ ఉన్నట్టు మనకి కనపడుతూ ఉన్నాయి కదా, గోచరించుతూ ఉన్నాయి కదా, ఏ విధంగా ఈ కదలిక లేని అని మనకు అనుమానం రావచ్చు. వాస్తవకంగా ఈ కదలికలు జరగాలి అంటే కదిలించే కనపడకుండా అవ్యక్త రూపకంగా ఉండి ఈ ప్రకృతిలోనే అవ్యక్త రూపకంగా ఉండి దీన్ని కదిలించే స్వాభావికము కలిగిన యొక్క స్వరూపమే ఇక్కడ పురుషుడు. మరి ఈ ప్రకృతి కదలాలంటే శుద్ధ చైతన్యమైన పురుషుడు అంటూ లేకపోతే ఈ ప్రకృతి అంటే కదిలేదానికి ఆస్కారమే లేదు. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఈ శరీరం అనేది ఒక ప్రకృతి. ఈ శరీరం కదలాలి మెదలాలి అన్నప్పుడు దీనిలోన జీవుడనే చైతన్యం అంటూ లేకపోతే ఈ శరీరం అనేది కదలదు. మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా ఈ శరీరంలో ఉన్న చైతన్య జీవుడని తొలగిన మరుక్షణం ఈ శరీరం ఏమవుతూ ఉన్నది? శవంగా మారిపోతూ ఉన్నదన్నమాట. అటువంటప్పుడు ఎప్పుడు దాకా మరి ఇది కదిలింది మెదిలింది, అప్పుడు దాకా కదిలి మెదిలి సర్వకార్యకలాపాలు జరిపింది అంటే జీవుడు ఉన్నప్పుడు సర్వకార్యకలాపాలు చేసింది కదిలింది అన్నమాట. ఆ జీవుడు పక్కకు తొలగటంతో ఇది శవంగా మారిపోయింది. అందువల్ల ఈ దృశ్య రూపకం ఎప్పుడూ కూడా జడమైన స్వరూపము, దీనికి స్వశక్తి అంటూ లేనే లేదు. అటువంటి దాన్నే ఇక్కడ ప్రకృతి అంటామన్నమాట. అయితే ఈ ప్రకృతి కదలాలి అంటే ఈ కదిలించే చేతనారూపకమైన పరమాత్మ యొక్క చేతనాశక్తి అంటూ ఉంటేనే ఈ ప్రకృతి అనేది కదులుద్ది. అందువల్ల ఇక్కడ ప్రకృతి పురుషుడు, ఇక్కడ ఈ కనపడే దృశ్యరూపకం అనేది ప్రకృతి. ఈ ప్రకృతిని కదిలించే అవ్యక్త రూపకంగా ఉండే యొక్క చేతనా స్వరూపమే యొక్క స్వరూపమే ఇక్కడ పురుషుడు. ఈ పురుషుడు ప్రకృతి రెండింటి యొక్క వాస్తవ స్వరూపము యొక్క అనుభవముచే పొందబడిన తత్వజ్ఞానం. అంటే ఈ లోకములో ప్రకృతి అంటూ వేరేలే, ప్రకృతి అంటే ఇటువంటిది, పురుషుడంటే ఇటువంటి వాడు అని రెండింటి యొక్క విచక్షణ తెలుసుకొని అప్పుడు ప్రకృతి వేరు కాదు, పురుషుడు వేరు కాదు, రెండు కూడా ఏకస్వరూపమే అనుభవపూర్వకంగా అటువంటి తత్వజ్ఞానము తెలుసుకున్న తర్వాత ఇంకా ఈ స్త్రీ పుత్రాది సంబంధులతో కూడిన ఈ దేహమందు నేను నాది అనే మిథ్యారూప అభినివేశము కలిగి ఉండదు. ఇక్కడ మనకి ప్రపంచంలో మనం ఏమనుకుంటూ ఉన్నాము? నేను నాది అని ఇటువంటి అభివాదాలతోటి అభినివేశము అనేది ఈ మిథ్యారూపంతో నా పుత్రుడు అనే సంబంధము అనే ఈ దేహంతో స్త్రీ అని పురుషుడని ఈ నా పుత్రుడని లేకపోతే పుత్రులని ఈ విధంగా అనేకత్వంతో కూడుకున్న భావనలు ఏవైతే ఉండయో, ఎప్పుడైతే ఈ సమస్తం మొత్తం కూడా ప్రకృతి పురుషుడు అనే వీటితోటే ఈ సృష్టి మొత్తం ఉన్నది కానీ నేననేది ప్రత్యేకత లేదు, నాదని ప్రత్యేకత లేదు, నా పుత్రుడు నా ఇల్లు గృహం నా పొలము పుట్రాని ఇటువంటి ప్రత్యేకతలు అనేది లేనే లేవని అటువంటి భావనతోటి జీవించటం అనేది ఉత్తమ లక్షణము అని మనకి అక్కడ తెలియపరచటం జరిగింది. ఓం తత్సత్.